ఆపనవ్వుతో మొదలైంది వాడి కిక్. ఆగదు. ఎదుటి వాడిని ఎడిపించైనా మనం సంతోషంగా ఉండాలని అనుకునే ఈ రోజుల్లో పక్కోడి సంతోషంలోని ఆనందం వెతుకుంటున్నాడు వాడు సందేశాలు ఇవ్వట్లేదు, సమస్య మీద యుద్ధం చేయట్లేదు, మీరు ఇది చేయండి అది చేయండి అని ఎవరిని అడగట్లేదు, చెయ్యాలనుకున్నది చేస్తున్నాడు. వాడు పిల్లల్ని బతికించట్లేదమ్మా, పక్కోడి కోసం బతకడంలో ఎంత కిక్ ఉందో చూపిస్తున్నాడు. ఇంతకన్నా గొప్ప కొడుకు ఏ తండ్రికి ఉంటాడమ్మా? పిచ్చ కిక్ ఉందమ్మా నాకు. ఇన్నాళ్ళు వాడే ఏమవుతాడని ఎదురు చూశాను. తస్సాదియా అయ్యాడమ్మా నా కొడుకు. దొంగ అయ్యాడు, నిజమైన మనిషి అయ్యాడు. ఒకవేళ దొరికిపోతే? వాడు వెతుకుంటున్న కిక్ లో నిజాయితీ ఉందమ్మా. వాడికేం కాదు, అనుకున్నది చేసే వరకు దొరికిపోతానన్న భయం లేదు. వద్దు. తను ఇప్పుడు ఎక్కడున్నాడు అంకుల్? ఏంట్రా కోట్లు కొట్టేసి ఇలా కళ్ళు కాంపౌండ్ కూర్చున్నావు చీప్గా? ఫారెన్ సరుకు తాగి బోర్డు దొబ్బింది బాసు. నువ్వేమన్నా చెప్పు, లోకల్లే. ఏంటి బాసు అంత పని చేసావు? సుమ్మంతా నీళ్ళు చేసావు కదా బాసు. పైగా రూపాయలు కూడా కాదు, డాలర్స్. నేను ఓడిపోతే నువ్వు చల్లంగా ఉండాలి బాసు. ఓడిపోతే పార్టీ ఇచ్చే మహారాజు నువ్వేగా బాసు. మళ్ళీ ఎప్పుడు ఓడిపోతావు బాసు? అదంతా విన్నర్స్ చేతిలో ఉంది బాసు. మనం లూజర్స్, వాళ్ళు విన్నర్స్. విన్నర్ బాసు. ఎప్పుడు విన్ అయిపోతావు బాసు? నువ్వు విన్ అయిపోతే పార్టీలే. కరెక్ట్, నువ్వు కరెక్ట్. ఓడిపోయిన బాధనే భలే కవర్ చేస్తున్నావురా. కవరింగా? మనకు అలాంటి ఏమి తెలియదు బాసు. ఓడిపోవడంలో ఇంత కిక్ ఉందని ఇప్పుడే తెలిసింది బాసు. అవును బాసు, ప్రతిసారి గెలిచి దాంట్లో కిక్కు దొబ్బింది బాసు. లైఫ్ లో ఫస్ట్ టైం ఓడిపోయా. ఇప్పుడు తెలుస్తుంది బాసు, ఓడిపోతే దాంట్లో ఎంత కిక్ ఉంటుందో. బిల్లు నాదే. ఓడిపోతే బాధపడకూడదు బాసు, సెలబ్రేట్ చేసుకోవాలి. ఇది అర్థమైనప్పుడు ఇంకెవ్వడో ఓడిపోయినప్పుడు ఏడవడం. హ్యాపీగా పార్టీలు, ముంతలా. నువ్వు కూడా సూపర్ రా నీ ఫిలాసఫీ. భయపడద్దు, నువ్వు ఎవరో వాళ్ళకి తెలియదు. నేను నిన్ను పట్టుకోవడానికి రాలేదు. ఇన్నాళ్ళు నీ బలం, నా బలహీనత ఒకటే. ఇన్నాళ్ళు నువ్వెవరో నాకు తెలీదు, కానీ ఇప్పుడు మన ఇద్దరి లెవెలు ఒకటే. రే, నిన్ను అరెస్ట్ చేయడం, కాల్ చేయడం పెద్ద మ్యాటర్ కాదురా. కానీ నేను అలా చెయ్యను. ఎందుకో తెలుసా? నువ్వు నా స్పెషల్ కేస్, నా పార్ట్నర్వి కదా. నిన్నంత ఈజీగా వదలంట్రా. సాక్ష్యాలతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటా. రే, నువ్వు పడుకున్నా లేచినా ఎక్కడికి తిరిగినా అన్నీ నాకు తెలుస్తాయి. దొంగతనం కాదురా, దాని గురించి ఆలోచించిన నీ బాడీలో ఉన్న నరాల్ని తెంపడమే కాదు, గుండెకాయ కూడా పీకేస్తా. 500 కోట్లు ఎలక్షన్ ఫండ్, పార్టీ ఆఫీస్, మధ్యాహ్నం 12 గంటలకి. రేపే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటానన్నావుగా, పట్టుకో. లేవు. ఆహా, ఇదిరా కిక్ అంటే. కళ్యాణ్ కృష్ణ. ఎవరొచ్చినా తరువుగా చెక్ చేసి లోపల పంపించండి. ఎమ్మెల్యేస్, మినిస్టర్స్, ఎవడైనా సరే. ఎంత సెక్యూరిటీ? ఆఫీస్ కి టెర్రరిస్ట్ థ్రెట్ ఉంది సార్. తెలిసిన నేనే కదా చెప్పాను. పెట్టండి. ఈ పంచుడు కార్యక్రమం హైకమాండ్ నాకు అప్పచెప్పింది. ఏమయ్యా,
ఎవడెవడికి ఎంత పంచాలా లిస్ట్ అంతా రెడీ అయిందా? ఈ సొమ్మంతా పంచాలి, మన పార్టీని గెలిపించాలి, వాళ్ళని సీఎం చెయ్యాలి. సంథింగ్ రాంగ్, ఏదో జరుగుతుంది. జిల్ జిల్ జిగా జిగా. ఇప్పుడు ఈ డబ్బుతో ఏం చేసినా అన్ని అద్భుతాలే జరుగుతాయి నాయన. జరిగిన అద్భుతం చాలు. మా సొమ్ము మొత్తం తీసుకెళ్లి విదేశాల్లో పెట్టు పెట్టు అన్నావు. స్వదేశం వాడొచ్చి మొత్తం పట్టుకెళ్ళిపోయాడు. దాంతో మాకు గులాబ్ జామ్ అయిపోయింది. స్పోర్టివ్ గా తీసుకో నాయన. హే పార్ట్నర్, చెప్పానుగా నీ ఒక్కొక్క స్టెప్ నాకు తెలుస్తుందని. రిలాక్స్. గుడ్ బాయ్. హే, 12 గంటలకు ఇంకా అరగంట టైం ఉంది. చెప్పిన టైంకి కొట్టేస్తావుగా, అది నాకు చూడాలనుంది. పద. పోలీసోని పక్కన పెట్టుకుని దొంగతనం చేయటం అదిరింది కిక్కు. ఏంట్రా, దొంగతనం చేయడానికి ఇంకా కాన్ఫిడెన్స్ ఉందా? అసలు ఏంట్రా నీ ప్లాన్? చెప్పేస్తారు మరి. ఇలా పక్క పక్కనే కూర్చుంటే ఫ్రెండ్స్ అయిపోతాం అనుకుంటున్నావా? కాదు, నువ్వు పోలీసోడివే, నేను దొంగనే. రే, అక్కడ మొత్తం 300 మంది పోలీసులు ఉన్నారు. నువ్వు ఒక్కడు కూడా అక్కడ పెట్టలేదు. పెడితే వాళ్ళు ఒక్క రౌండ్ షూట్ చేస్తే చాలు, నీ బాడీ తూట్లు తూట్లు పడిపోతుంది. బాసు, దీనికి వచ్చేసాను బాసు, చాలా టెన్షన్గా ఉంది. రే, నిజం బాసు, కావాలంటే నువ్వు కూడా నాతో పాటు. వెళ్ళు. థ్యాంక్స్ బాసు. గెటప్ బాగుందా? నా ఒరిజినల్ గెటప్ నీకు ఒకరికే తెలుసు, మిగతా వాళ్ళు తెలియకూడదు కదా, అందుకే. నాకు డౌట్ పార్ట్నర్, ఆమె విషయంలో నా మీద బాగా బాగుపడినట్టున్నావు. నాకు నువ్వు ఇంపార్టెంట్, ఆ అమ్మాయి కాదు. అలాగే, టైం అయిపోయింది, పద.